అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రధాని మోదీకి బిగ్ షాక్ అండి. చంద్రబాబు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని అందరికంటే ముందుగా మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి 2 ఊత కర్రలుగా అటు టీడీపీ, ఇటు జేడీయూలు ఉన్నాయన్నమాట. ఈ 2 పక్షాల్లో బలమైన ఊతకర్రగా టీడీపీ ఉంది ప్రస్తుతానికి. టీడీపీ మీదనే బీజేపీ పెద్దలు నమ్మకం అయితే పెట్టుకున్న నేపథ్యం. చంద్రబాబుకి ఏపీ అవసరాలను తీర్చడానికి, ఆయన్ను మచ్చెక్కు చేసుకోవడానికి 5 ఏళ్ల బండిని నడపాలని కూడా ఆలోచన అయితే చేస్తున్నారు వారు. అయితే కొన్ని పాలసీ విషయాల్లో మాత్రం బీజేపీ పెద్దలు ససేమిరా అంటున్నారు. అది ఈరోజు కొనసాగుతున్నటువంటి అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు కూడా ఒకటండి. ఇది పాలసీ డెసిషన్ అని బీజేపీ పెద్దలు అంటున్నారు. ఒక్క స్టీల్ ప్లాంట్ విషయంలో మినహాయింపు ఇస్తే మిగిలిన లిస్టులోను పబ్లిక్ సెక్టార్ల పరిశ్రమలన్నీ రిలాక్సేషన్ కోరుతాయని, అప్పుడు పాలసీయే ఉండదని బీజేపీ పెద్దలే చెప్తూ ఉన్నారు. ఇక బీజేపీ విధానాలు ఎలా ఉన్నాయన్నది ఆ పార్టీ నేతలే చెప్తూ ఉంటారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అన్నది వారి ఫిలాసఫీ. అలా లాభ నష్టాలను చూడకుండా ప్రభుత్వం ముందుకు సాగాలన్నది, ప్రజా సంక్షేమమే విధానం కావాలన్నది ఆ పార్టీ ఆలోచన. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి, టీడీపీకి మధ్య ఏమైనా విభేదాలు వస్తే ఇక్కడే రావచ్చని అయితే అంటున్నారు. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం అయితే ప్రైవేటీకరణకు కట్టుబడి ఉంది. కాకపోతే ఏమైనా సవరణలపై మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ విషయంపై టీడీపీ తేల్చుకోవాల్సి ఉంటుంది. సో మరీ మెత్తగా చెబితే వింటారా అంటే అది కాదు అని తేలిపోయింది. సో మరి ఎంత దాకా వెళ్ళాలి అంటే మద్దతు ఉపసంహరణ దాకా వెళ్ళాల్సిందే అని అయితే విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విషయంలో ఇక ఎగదోస్తు వైసీపీయేనని అయితే చెప్పాలి. వైసీపీ నేత బొత్స బీజేపీకి మద్దతు ఇస్తున్న టీడీపీ ఎందుకు విశాఖ ప్రైవేటీకరణ రద్దు విషయాన్ని అడగటం లేదని అయితే బొత్స ప్రశ్నించారు. టీడీపీ అధినాయకత్వం ఏం చేస్తుందో తెలియదు కానీ అందాక వెళ్తే తప్ప స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే ఆగదని వైసీపీ అంటుంది. మరి చంద్రబాబు ఏం చేస్తారు? ఇటు విభేదానికైనా కూడా సరే ఓకే చేస్తారా? లేదంటే సానుకూలంగా చర్చించుకుంటారా? లేదంటే కొద్ది రోజులు ఈ పనిని పోస్ట్‌పోన్ చేస్తారా? లేదంటే కేంద్రం చెప్పినట్టుగానే విశాఖ స్టీల్‌ని ప్రైవేటీకరణ చేస్తారా? ఈ 4 అంశాలైతే చంద్రబాబు ముందున్నాయన్నమాట.